అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై మినీ మార్నింగ్ రొటీన్. మీకు ఖచ్చితంగా ఈ మార్నింగ్ రొటీన్ నచ్చుతుంది. ఇంకా ప్రొద్దున్నే అంట్లన్నీ ఖాళీ చేసి వేసుకున్న, నైట్ ఒక్క పని కూడా చేయలేదు. ఎందుకు నైట్ ఏం చేయలేదు అన్నది తర్వాత చెప్తాను. మిక్సీ జార్లు అయితే పోయినాయండి. వీటికైతే రిపేర్ ఇచ్చేసి ఇంకా రిపేర్ అయితే చేయించేసుకున్నాను. నా మిక్సీ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పటికీ మిక్సీ కొని 10 సంవత్సరాలు అవుతుంది. దాన్ని మార్చాలంటే నాకు ప్రాణం రావట్లా. మిక్సీ గ్రైండర్ కూడా ఒకేసారి కొనుక్కున్నాము. ఈ గ్రైండర్ కాడ ఉన్న చక్రం అయితే ఇరిగిపోయింది. మరలా కొత్త చక్రం అయితే వేయించుకున్నాను. ఇదైతే ఎంత బాగా యూజ్ అవుతుందో నాకు. కేజీ పప్పైన హాయిగా రుబ్బేసుకోవచ్చు అనమాట. నాకు చాలా నచ్చి మెచ్చి కొనుక్కున్నాయి. అందుకని వీటిని ఎన్ని రిపేర్లు వచ్చినా అలా రిపేర్ చేసుకుని వాడుకుంటున్నాను. సింక్లో ఉన్న అంట్లు గుట్టను తోమి బుట్టలోకి అయితే పెట్టేశాను. నిన్న కడిగిన పప్పుని అయితే ఇలాగా స్టోర్ చేసుకున్నానండి. ఈ పప్పుని పైన మొక్కలకిచ్చుకుందామని కొత్తగా గులాబీ మొక్కలు అయితే తెచ్చుకున్నాను. అవి అయితే నాటుకోవాలన్నమాట. వర్మి అలాగే కోకోపీట్ ఇవన్నీ కూడా తెచ్చుకొని పెట్టుకున్నాను. నిన్న ఆ పనుల మీద తిరగటం వల్లే అంట్లన్నీ ఇంతలా పేరుకున్నాయి అనమాట. ఇదిగోని చూసారుగా, పొయ్యి మీద ఇలా చక్కగా ముగ్గు అయితే వేసుకున్నాను. ఇలా పొయ్యి మీద ముగ్గు వేసుకుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అన్ని పనులు అయినాయండి. ఇంకా టీ అయితే పెట్టాలి. కిచెన్ని నీట్గా చేసి పొయ్యి హాయిగా తోముకున్నాక వంట చేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అదే కానీ పొయ్యి నీట్గా లేకుండా వంట చేయాలంటే కంపరం వచ్చేస్తుంది. నాలాగే మీకునా అయితే కామెంట్ చేయండి. ఇంకా పాల మీద మేగడైతే తీసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. నేను పాల మీద మేగడ తీసి అయితే నెయ్యి కాచుకుంటూ ఉంటాను. ఈ షార్ట్ వీడియోలోనే ఎప్పటికప్పుడు షేర్ చేస్తాను నెయ్యిని నేను ఎలా కాచుకుంటాను అనేది. ఇంక ఇప్పుడైతే పాలైతే వేసుకుని టీ అయితే పెట్టేస్తున్నాను. పిల్లలకైతే ఇప్పుడు పాలైతే ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకైతే ఫుల్గా దగ్గొస్తూ ఉంది. ఇలా దగ్గొచ్చినప్పుడు పాలు ఇస్తే ఖచ్చితంగా వామిటింగ్ చేసేసుకుంటారు. ఇంకా అందుకోసమనేసి పిల్లలకి పాలైతే ఇవ్వట్లేదు. ఇంక ఇప్పుడు మా వారికి నాకు అయితే టీ పెట్టేసుకున్నాను. మా వారికి టీ షుగర్లెస్, నాకైతే షుగర్ వేసి అయితే పెట్టేసుకున్నాను. షుగర్ తగ్గిద్దాం అనుకుంటే పెంచేస్తున్నాను ఏంటో. ఎంత తీపి వేసుకుని తాగుతున్నా ఇంకొంచెం తీపి వేస్తే బాగుండు అనిపిస్తూ ఉంది. నేను కూడా షుగర్కి ఎడ్జ్లోనే ఉన్నానండి. చాలా జాగ్రత్త పడాలి. అయినా సరే టీ తాగేటప్పుడు మాత్రం ఫుల్గా షుగర్ లేకపోతే నాకు తాగినట్టే ఉండదన్నమాట. ఇంకా టీ అయితే తాగేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలన్నీ కూడా తీసేసి ఆరేసేసుకున్నాను. ఇలా నైటే బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసుకుని ఆన్ చేసేసుకుని పొద్దున్నే ఇలా ఆరేసేసుకుంటే పనులన్నీ ఈజీగా ఉంటాయి. ఇంక ఇడ్లీ అయితే నానబెట్టేసి పప్పు అయితే పోసేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా ఇడ్లీ పెట్టేసుకుని బయటికి వెళ్ళేటప్పుడు ఇడ్లీ కూడా కొంచెం బాక్స్లో పెట్టుకుంటాను. మా తీర్థశ్రీకి బయట ఫుడ్ అస్సలు పడదు. అందుకోసమని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న ఫుడ్నే తీసుకెళ్ళి పిల్లలకి దారిలో పెడుతూ ఉంటాను. బయట ఏమైనా కొట్లు చూసినప్పుడు పిల్లలు నాకు అవి కావాలి ఈ కావాలి అని అడగడం సహజమే కదా. ఇంక ఇలా టిఫిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.